అందరికీ హాయ్ అండి. ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు కళా రవిస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఇదిగోండి, కొర్ర బియ్యం సంకటి. ఈ మధ్య ఆరోగ్యకరమైన ఫుడ్ తింటున్నాం అన్నమాట. ఇదిగోండి, మునక్కాయ పప్పుచారు ఈ మాత్రం ఉండాల్సిందే మాకు. నేనైతే రోజు తింటాను మునక్కాయల కూర. ఎవరు అందుకే ఏదో చేయమని రోజు ఉట్టి మునక్కాయలు చేయమంటారు. నా కోసం రోజు మునక్కాయలు. ఇది కొంచెం ఆకుకూర ఉందండి, అది కూడా రెడీ చేసుకున్నాము. పోతే ముఖ్యమైనది ఇదిగోండి, జున్ను గట్టిగా వచ్చేసింది, నోరు ఊరిపోతుంది. ఈ జున్నులో మిరియాల పొడి, యాలకుల పొడి వేసాను, బెల్లం కొంచెం వేసి కుక్కర్లో పెట్టి వేడి చేశాను. చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ స్వీట్ పోయి తర్వాత అన్నం తింది. చాలా బాగుంది. జున్ను బాగుంది. గట్టిగా బాగా కేక్ ముక్కలాగా కట్ చేసుకొని తినొచ్చు. లైట్గా బెల్లం వేసానండి, మిరియాల పొడి, యాలకుల పొడి వేసా. చాలా బాగుంది. తిను. కానీ జున్ను తినక చాలా సంవత్సరాలు అవుతుంది. నాకు మాత్రం నువ్వు తిన్నావేమో బయట, నాకు తెలీదు. బయట మాత్రం అమ్ముతానే ఉంటారండి. నేను తిన్ను. ఇట్లా పాలు రెడీ చేసుకొని ఇస్తే కనుక చేసుకుంటా, కానీ బయట మాత్రం తిన్నా. నేను అద్దాల్లో పెట్టి అమ్ముతారు రోడ్డు మీద, నేను తిన్ను. దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుందండి నేను తినక, నిజం చెప్తున్నాను. ఇదే ఫస్ట్ సారి, అప్పుడు తర్వాత ఇప్పుడు తింటాం. కెనాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు అక్కడ గేదెలు ఇది ఉంది, కొట్టం. వాళ్ళు బాగా గేదెలు పాలు కానీ అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళం మేము. అప్పుడు చౌకండి, మా పిల్లలు చిన్నపిల్లలు. అప్పుడు తినేసే మళ్ళీ అన్నం తినాలి కదా, ఎక్కువ తినలేవా? లైట్గా బెల్లం వేసామండి, చాలా టేస్ట్. దీని టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. ఎక్కువ బెల్లం వేసామనుకోండి తీయగా ఉండి బెల్లం తీపే తెలిసిద్ది. మనం లైట్ చేసుకున్నాం అనుకోండి జున్ను టేస్ట్ తెలిసిద్ది అన్నమాట. చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇది ఏంటంటే భలే తెచ్చారే అని. ఎవరు చెప్పావా? అక్కడ పాలమ్మాయనే అక్కడ బాటిల్స్ పోసుకొని చేస్తుంటే అందరూ తీసుకుంటున్నారు. జున్ను పాలు అంటే ఎంత అంటే 300 అంటారు లీటర్. నేను 1 లీటర్ తెచ్చా. నువ్వు బయట తినవని అమ్మడే నువ్వు గుర్తుకొచ్చి ఓహో మా ఆవిడ తింటుంది కదా తీసుకొని వచ్చాను. జున్ను పాలు చాలా బాగుంది, బాగుంది, టేస్టీగా. కానీ అమ్మే వాళ్ళే కొంతమంది దగ్గర ఎంత కేక్ ముక్కల్లాగా ఉండవు, కొంచెం లూజ్గా. మనం స్టవ్ మీద పెట్టామనుకోండి చిన్న చిన్న ముక్కలుగా కొంతమంది మోసం చేస్తారు కొన్నామంటే. కానీ కొంచెం ఆయన మంచి అయినట్టుంది, మంచిగా ఒరిజినల్గా జున్ను పాలు ఇచ్చారు. బాగుంది. నేను ఇలా వస్తుంది అనుకోలే, కొన్నపాలు ఏమి ఉండదులే, అబ్బా అట్టగా రాదు అనుకున్నా. బాగా వచ్చింది. నా పెద్ద కూతురికి సగం పంపిస్తా, అంత తినలేము కదా. మొత్తం కాయకపోతే పాడైపోతాయేమో, ఇరిగిపోతాయేమో అని భయం వేస్తుంది మనకి. అందుకని మొత్తం కాసేసా. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా?
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు వ్యూస్ రావట్లేదండి, పెరగట్లేదు. ప్లీజ్ అండి, ఓకేనా? బాయ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నన్ను కూడా, ఓకేనా? బాయ్. పోవట్లేదా? ఎడిపోతున్నా. ఒక్కోసారి బటను పనిచేయదు.